హాయ్ అండి, అందరికీ వందనాలండి. కీర్తనల వరకు పూర్తి చేసుకున్నామండి. పూర్తి చేసుకున్నందుకైతే నాకు చాలా హ్యాపీగా ఉందండి. మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు సామెతలు 1వ అధ్యాయం 1వ వచనం చదువుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడు అయిన మా దేవానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను నాయన. ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటూ, అవును ప్రభా, ఎవరికైతే చదవాలని వినాలనుందో వారికి చేరుకోవడానికి సహాయం చేయమని, మీ కృప చూపించమని యేసే అతి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. సామెతలు 1వ అధ్యాయము 1వ వచనము. దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన సొలొమోను సామెతలు జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును, వివేక సల్లాపములను గ్రహించుటకును, నీతి న్యాయ యథార్థతలను అనుసరించుట యందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకును. 4వ వచనము. జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. వీటి చేత సామెతలను, భావసూచక విషయములను, జ్ఞానుల మాటలను, వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించుదురు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము. నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారములునై ఉండును. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయుటకై పొంచియుందుము. నిర్దోషి అనే ఒకని పట్టుకొనుటకు దాగియుందుము. పాతాళము మనుషులను మృంగివేయనట్లు వారిని జీవముతోనే మృంగివేయుదుము. సమాధిలోనికి దిగువారు మృంగబడినట్లు వారు పూర్ణ బలముతో నుండగా మనము వారిని మృంగివేయుదుము. రమ్ము అని వారు చెప్పునప్పుడు ఒప్పకుము. పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును. మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకుందుము. నీవు మాతో పాలివాడై ఉండుము. మనందరికీ సంచి ఒక్కటే ఉండును అని వారు నీతో చెప్పుదురు. నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము. వారి త్రోవలయందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొనుము. 16వ వచనమండి. కీడు చేయుటకే వారి పాదములు పరుగులెత్తును, నరహత్య చేయుటకే వారు త్వరపడుచుందురు. పక్షి చూచుచుండగా వలవేయుట వ్యర్థము, వారు స్వనాశనమునకే పొంచియుందురు. తమ్మును తామే పట్టుకొనుటకై దాగియుందురు. 19వ వచనము. ఆశాపాతకులందరి గతి అట్టిదే, దాన్ని స్వీకరించు వారి ప్రాణము అది తీయును. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది, గొప్ప సందడిగల స్థలములలో ప్రకటన చేయుచున్నది. పురద్వారములలోను పట్టణములలోను జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది. 22వ వచనమండి. ఎట్లనగా, జ్ఞానము లేని వారలారా, మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండగోరుదురు? అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందింతురు? బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుందురు? 23వ వచనమండి. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి. నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చెయ్యి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోయిరి. 25వ వచనమండి. నేను చెప్పిన బోధ ఏమియో మీరు వినక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోపడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. 27వ వచనమండి. భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొర్రపెట్టుదురే గాని నేను ప్రత్యుత్తరమియ్యకుందును. నన్ను శ్రద్ధగా వెదకదురు కానీ వారికి నేను
కనబడకుందును. 29వ వచనమండి. జ్ఞానము వారికి అసహ్యమాయను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయెను. నా ఆలోచన విననొల్లకపోయిరి, నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి. 31వ వచనమండి. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు, తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు. 32వ వచనము. జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు, బుద్ధిహీనులు క్షేమము కలిగిన దాని మైమరచి నిర్మూలమగుదురు. నా ఉపదేశము అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చుచున్న భయము లేక నెమ్మదిగా ఉండును. మొదటి అధ్యాయంలో 33 వచనాలు ఉన్నాయండి.